తులారాశి వారికి రుణదాతల నుంచి ఒత్తిడులు అధికమవుతాయి. ఇంటా బయట కూడా వీరికి చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన పనులు ప్రతిబంధకాలు కూడా ఈ రాశి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక విషయాలు చాలా వరకు కూడా వీరికి నిరాశ కలిగిస్తాయి. శ్రమ ప్రతి పనిలో కూడా అధికంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కూడా కొంతవరకు చికాకుపరుస్తాయి. వ్యాపారవర్గాల వారు వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఉద్యోగ వారికి విధి నిర్వహణలో ఈరోజు కత్తి మీద సాముగా గడుస్తుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారులు కొన్ని విషయాల్లో పొరపాట్లు చేసే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు కూడా ఈరోజు ఒత్తిళ్లు కాస్త అధికంగా ఉంటాయి. మహిళలకు మానసిక అశాంతి అధికంగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు అనుమానమని చెప్పవచ్చు. తులారాశి వారికి ఇవాళ కాస్త రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారి ప్రతి ఒక్కరు కూడా శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటి వారు ఈరోజు రుణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. రుణదాతల నుంచి రుణాలు తీర్చమని చెప్పి ఒత్తిడి కూడా ఈరోజు ఈ రాశి వారికి అధికంగా ఎదురవుతుంది. దూర ప్రయాణాలు కూడా వీరు చేయాల్సి వస్తుంది. కొన్ని ఒప్పందాలను రద్దు చేసుకుంటారు. పరిస్థితులు ఏవి కూడా వృశ్చిక రాశి వారికి అంతగా అనుకూలించవు. వృధా ఖర్చులు కూడా ఎదురవుతాయి. కావున ఖర్చులను నియంత్రించుకోవడం చాలా మంచిది. ఆలయాలు ఆశ్రమాలు కూడా ఈరోజు వీరు సందర్శిస్తారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపార నిర్వహణలో కొద్దిపాటి ఆటుపోట్లు ఎదురవుతాయి. ఉద్యోగస్తుల వారికి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు. రాజకీయ సాంకేతిక రంగాల వారికి మానసిక అశాంతి అధికమవుతుంది. సినీ టీవీ కళాకారులు కొంతవరకు ఈరోజు ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థుల అంచనాలన్నీ కూడా తారుమారవుతాయి. మహిళలకు కుటుంబ సభ్యులతోటి కలహాలు కూడా అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాస్త రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. సోదరులతోటి మనస్పర్ధలు ఏమైనా ఉంటే తొలగిపోయి సఖ్యత నెలకొంటుంది. ఇంటా బయట కూడా ఈరోజు వీరికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు కూడా ఆశించిన విధంగా ఉంటాయి. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో సామాన్య లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వారికి ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి సన్మానాలు సత్కారాలు. సినీ టీవీ కళాకారులకు 2-3 అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. విద్యార్థులు కూడా తమ లక్ష్యాలు అతి సులువుగా సాధిస్తారు. మహిళలు బంగారు ఆభరణాలు కొనాలి అని చెప్పి గత కొంతకాలం జరుగుతూ అనుకుంటున్నారో వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి ఇవాళ కాస్త రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారిని ఆరాధించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి బంధుమిత్రులతోటి ఈరోజు ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా సాఫీగా సాగుతాయి. వ్యాపారవర్గాల వారు నూతన వ్యాపారాలకు ప్రణాళికలు రూపొందిస్తారు. ఉద్యోగస్తుల వారికి ఉద్యోగాల్లో ఉన్న ఒత్తిడులు తొలగుతాయి. నూతన బాధ్యతలు కూడా స్వీకరిస్తారు. రాజకీయ వర్గాల వారికి ఊహించినటువంటి అవకాశాలు. సినీ టీవీ కళాకారులకు ఆహ్వానాలు అందుకుంటారు. విద్యార్థులకు పరిశోధనలో తగినటువంటి పురస్కారాలు కూడా లభిస్తాయి. మహిళలకు ఆస్తి వివాదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.